హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీపి కబురు విడుదల, ఐఆర్ టేబుల్ విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్నటువంటి లక్షలాది మంది గౌరవనీయులైన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ కార్పొరేషన్లో సేవలందిస్తున్న సిబ్బంది మరియు విశ్రాంత జీవితం గడుపుతున్న పెన్షనర్ల కుటుంబాలు ఎంతో కాలంగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైన శుభతరుణం ఎట్టకేలకు రానే వచ్చేసింది. ఏంటంటే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి 12వ పీఆర్సీకి సంబంధించి ప్రక్రియకు సంబంధించి ఇప్పుడు అత్యంత కీలకమైన అడుగులైతే పడుతున్నాయి. దీనికి ముందుగా అంటే పూర్తి స్థాయి జీతాల సవరణ జరగడానికి ముందే ఉద్యోగుల చేతికి అందాల్సిన అంత అంతంత కాలపు ఉపశమనం. ఇది మధ్యంతర వృత్తి అండి ఇది. సో, ఇంటీరియం రిలీఫ్ అంటాము. ఐఆర్ విషయంలో ఇప్పుడు ఒక స్పష్టమైన మరియు అధికారిక సమాచారం అయితే బయటికొచ్చేసింది. మరి ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో మరియు వివిధ ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య 30% ఐఆర్ గురించి ఆసక్తికరమైన చర్చలైతే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సచివాలయ ఉన్నతాధికారుల విభాగం నుంచి ఐఆర్ అంచనాల లెక్కలు సంబంధించి టేబుల్ మరియు పట్టికలు బయటికి రావడం అనేది ఇప్పుడు ఒక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. మరి ఈ యొక్క సమాచారం ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి మరియు పెన్షనర్ తమ ప్రస్తుత బేసిక్ పేపై ఎంత మేర అదనపు ఆర్థిక లబ్ధి పొందుతారు, అసలు ఏ క్యాడర్ ఉద్యోగికి నెలకు ఎంత సొమ్ము నేరుగా అందుతుంది అనే వివరాలైతే తెలుసుకుందాం. సాధారణంగా కొత్త పీఆర్సీ నివేదిక ఆధారంగా రూపొందించడానికి అది అన్ని శాఖల ఆర్థిక లెక్కలను పరిశీలించి క్షేత్రస్థాయిలో అమలు కావడానికి చాలా సమయం పడుతుంది అనే విషయం మనందరికీ తెలిసిందే. అనేక సాంకేతిక కారణాలు మరియు ప్రభుత్వ ఆర్థిక వనరుల క్రోడీకరణ వల్ల ఈ యొక్క జాప్యం అనేది జరుగుతుంది. అయితే ఈలోపు అంటే కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులు సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం మరియు ధరల పెరుగుదల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇచ్చే తాత్కాలిక ఊరటనే మనం ఐఆర్ అని పిలుస్తాము. సో, ప్రస్తుతం మార్కెట్‌లో పరిస్థితి చూసుకున్నట్లయితే నిత్యావసర వస్తువుల ధరలు, వంట నూనెలైతేనేమి, కూరగాయల ధరలైతేనేమి ఆకాశాన్ని తాకుతున్న వేళ దీనికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. రవాణా ఖర్చులు పెరిగాయి. అలాగే పిల్లల చదువుల ఫీజులైతేనేమి, వైద్య ఖర్చులైతేనేమి ఇవన్నీ పెరిగిపోయిన తరుణంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగులు తమ జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి కనీసం 30% తగ్గకుండా ఐఆర్ ఇవ్వాలి అనైతే ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారి కోరికలకు అనుగుణంగా ఇప్పుడు ప్రభుత్వం 30% ప్రాతిపదికన లెక్కలను సిద్ధం చేయడం విశేషం. సో, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ప్రచారం సమయంలో ఉద్యోగ వర్గాలకు ఒక బలమైన మరియు నమ్మకమైన భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, జీతాల చెల్లింపులో జరిగిన జాప్యం మరియు పెండింగ్ బకాయిల వల్ల వారు పడ్డ కష్టాలను ఆయన స్వయంగా గమనించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగుల సంక్షేమానికి తాము మొదటి ప్రాధాన్యత ఇస్తామని, సకాలంలో ఐఆర్ మరియు పీఆర్సీలను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ యొక్క ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూనే దిశగా ఈ విధంగా ప్రభుత్వం చాలా వేగంగా అడుగులైతే వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ మరియు డీఆర్ బకాయిలను క్లియర్ చేసి, ఈ నెల జీతాలు, పెన్షన్లతో కలిపి నేరుగా బ్యాంకు ఖాతాలతో అయితే జమ చేసింది. దీనివల్ల ఉద్యోగులకు కొంతవరకు ఆర్థిక ఊరట లభించినప్పటికీ, ఇప్పుడు దీనికి అదనంగా మరొక 30% ఐఆర్ కూడా తోడైతే వారి నెలవారీ జీతాలు భారీగా పెరుగుతాయి. ఇప్పుడు మనము వివిధ బేసిక్ పే వారీగా ఏ ఉద్యోగికి ఎంత ఐఆర్ అమౌంట్ అనేది వస్తుందో వివరంగా చూద్దాము. ఏపీ రాష్ట్రంలో ఒక సాధారణ 4వ తరగతి ఉద్యోగికి లేదా కనీస పెన్షన్ పొందే ఒక పెన్షనర్ యొక్క బేసిక్ పెన్షన్
రూ. 20,000గా తీసుకున్నట్లయితే 30% ఐఆర్ పెరుగుదల వల్ల వారికి నేరుగా రూ. 6,000 అదనంగా లభిస్తాయి. సో, దీనివల్ల వారి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది కొద్దిగా మెరుగవుతుంది. సో, ఈ విధంగా వారి వారి బేసిక్ పేని బట్టి ఈ 30% అనేది పెరుగుదల ఉంటుంది. సో, ఐఆర్‌లో ఎటువంటి కోతలు ఉండవు. ఈ లెక్కలన్నీ గమనిస్తూ ఉంటే ప్రభుత్వం 30% ఐఆర్ గనక అధికారికంగా ప్రకటిస్తే అది అటు సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు, ఇటు రిటైర్డ్ పెన్షనర్లకు ఒక అధికారంగా అందరికీ కూడా ఒక ఆర్థిక పండుగ లాంటి శుభవార్తనే చెప్పవచ్చు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈ నెలాఖరున జరగబోయే ఏపీ మంత్రివర్గ సమావేశం అత్యంత కీలకం కాబోతోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారు 30% ఐఆర్ ప్రతిపాదనపై అధికారికంగా సంతకం చేసి వేలిముద్ర వేసే అవకాశం ఉంది. మరి సారీ ఫ్రెండ్స్, ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. ప్రభుత్వం నుంచి అధికారిక జీవో విడుదలైన తర్వాతే ఈ ఐఆర్ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది, బకాయిలు ఏ విధంగా చెల్లిస్తారనే అంశంపై మరింత స్పష్టత అనేది వస్తుంది. ఏదేమైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులకు ఆర్థిక ఊరట కలిగించేలాగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ శుభవార్త అధికారికంగా వెలువడే అవకాశం ఉంది అని సచివాలయ వర్గాలు బలంగా అయితే చెబుతూ ఉన్నాయి.